పరకాల ప్రాంత ప్రజలకు, అదేవిధంగా భూపాలపల్లి జిల్లా, హన్మకొండ జిల్లా మరియు వరంగల్ జిల్లా నుంచి వచ్చినటువంటి ముదిరాజ్ సోదరులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాం. నేను డాక్టర్ కొత్తగట్టు శ్రీనివాస్ ముదిరాజ్. గత 20 ఏళ్లుగా మీకు అందరికి సుపరిచితుని. ఇదే నగరంలో మరి ఒక హాస్పిటల్ పెట్టి ఒక ముదిరాజ్ కులంలో ఒక అట్టడుగు కులంలో పుట్టి ఇలా మరి ఈ యొక్క సభను ఎందుకు నిర్వహించుకున్నామో, మన డిమాండ్లు ఏంటి, ఇలా ఎందుకోసం మనం ఈ సమావేశమైన అని ఒక 4 ముచ్చట్లు మనం ప్రశాంతంగా మనం మాట్లాడుకొని, ఎందుకంటే ఇంత దూరం కష్టపడొచ్చారు. కొందరైతే ఏటూరు నగరంకి వెళ్ళొచ్చారు అన్న, కాళేశ్వరంకి వెళ్ళొచ్చారు, కొంతమంది మిత్రులు సిద్దిపేటకి వెళ్ళొచ్చారు. మరి ఇంత దూరం నుంచి అలా మన ముదిరాజులు అందరం కలుసుకోవాలి, ఒకరు కష్ట సుఖాలు ఒకరు చెప్పుకోవాలి, మన బాధలేందో చెప్పుకోవాలి, ఈ ప్రభుత్వానికి చెప్పుకోవాలి, ఈ విపక్షాలకు చెప్పుకోవాలి, మన బాధలు తీర్చే విధంగా మనం మాట్లాడుకొని పోదాం. కాబట్టి ముందుగా ఒక్క విషయం చెప్పాలా మీకు. మన తెలుగు వాళ్ళకు చాలా సంఘాలు ఉన్నాయి. మనం ఎన్నో సంఘాల మీటింగ్లకు 10 ఏళ్ల కింద ఇట్లనే ఆటోలు వేసుకొని, బండ్లు వేసుకొని, ట్రాలీలు వేసుకొని పోయినాం. మరి ఇవాళ ఏందయ్యా మీరు ఏదో మెపా అని పెట్టిరు అని చెప్పి అందరు అడుగుతున్నారు. మిత్రులారా, ఇది ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్. అంటే మన కులంలో పుట్టిన, అంతో కింతో చదువుకొని, నౌకర్లు చేసుకొని, వివిధ వృత్తులలో స్థిరపడి, మరి మన కులానికి మనం ఏమైనా చేద్దామా, వాళ్ళ బాధలు ఏమైనా తీర్చడానికి అవకాశం ఉందా, వాళ్ళ కష్ట సుఖాల్లో మనం బాగు పంచుకుందామా అని చెప్పి ఎంతో మేధస్సుతోటి మేధో మధురం చేసి కొన్ని రోజులు, కొన్ని గంటలు, కొన్ని నెలలు కూర్చొని ఆలోచించి ఈ సంస్థను పెట్టడం జరిగింది. దాని పేరే మెపా. దీనికి ఎటువంటి రాజకీయ రంగు లేదు. ఇవాళ ఒక సంఘం పైకి ఎదుగుతాంది అంటే దాన్ని ఏదో రాజకీయ పార్టీలు గుంజుకోబోతారు, వాళ్ళ ఓట్లను మాకే వేయమంటారు. ఇది అట్లాంటి సంఘం కాదు. రాజకీయాలకు అతీతంగా పనిచేసేటువంటి సంఘమే ఇవాళ మెపా. ఈ మెపా చేసే పని ఇంకోటి ఏంటంటే అంటే ప్రతి గ్రామం నుంచి సైనికులను, ముదిరాజు సైనికులను తయారు చేస్తాంది. కొన్ని రోజులు ప్రతి గ్రామంలో తయారు చేయబోతుంది నాయకులను. మనకున్న ముఖ్యమైన లక్షణం ఏంటంటే మనం అంత లీడర్లమే, మన కొన్ని కింద బానిసత్వం కాదు. అందుకనే మన దగ్గర అందరు సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు బాగా ప్రయత్నం చేస్తూ ఉంటారు, నేను లీడర్లు కావాలనుకుంటారు. అయితే ఈ మెపా కూడా ఊరూరికి లీడర్లను తయారు చేయబోతుంది. సో నేను ఒక అధ్యక్షునిగా ఈ తొలుకోలు కొన్ని పలుకులు పలికినా దయచేసి అందరు నిశ్శబ్దంగా ఉంటే మనకు తీన్మార్ మల్లన్న మన సంగీతం చెప్పడానికి అలా అన్న స్టూడియోకి పోయినమే. మేమంతా పోయిన వారం పోయిన స్టూడియో. అరే అన్న ఇట్లా చీరేందే, మీరు మా బంధువులే అన్నాడు. అన్న మీకోసం వస్తామన్నాడు. ఇవాళ మేము ఎక్కడి మెట్టు లేదు, దిగని మెట్టు లేదు. ఎన్నో రాజకీయ పార్టీల దగ్గరికి పోయినాం. అరే మాకు అన్యాయం జరుగుతుంది, మా పిల్లలకు చదువులు వస్తలేవే, రిజర్వేషన్లు వస్తలేవే, మా పిల్లలు వెనుకబడి ఉన్నారే, మేము బీదరికంలో ఉన్నామే అని చెప్పి ఎక్కని మెట్టు లేదు, దిగని మెట్టు లేదు, చెప్పులు అరిగేదాకా తిరిగినాం. చిన్న చూపు జీవులతోటి ఏమైతుంది ఆయన చిన్న చూపు. ఒక పెద్ద పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ దగ్గరికి పోతే ఇలా మీరు చూసారు, మనకు ఒక్క టికెట్ అన్న ఇచ్చిరా, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిరా? మీకు అందరికి తెలుస్తాను. మరి మన టికెట్లు ఇవ్వలేని సంగతి. రేపు ఓటేయబోతున్నాం.
ఇంకా కొద్దిగా అందుకనే మీరు కొద్దిగా ప్రశాంతంగా ఉంటే మళ్ళీ కొద్ది నిమిషాలు మాట్లాడతారు దయచేసి. ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా మన మెపా ఫౌండర్స్ అంటే ఈ ముదిరాజ్ ఎంప్లాయీస్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఏదైతే ఉందో ఇక్కడ చూసిరు కదా అందరూ మేధావులు, అందరూ టీచర్లు, లాయర్లు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఫస్ట్ ఏంటంటే మనం ఏదన్నా ఆఫీసుకు పోతే మనం పనులు అయితే లేవు. ఉదాహరణకు పోలీస్ స్టేషన్ పోతే ఇలా మన పర్కాల పోలీస్ స్టేషన్ రవీంద్ర అన్న ఎక్కడనే ఇవాళ ఇక్కడ బొజ్జ రవీంద్ర అన్న కూడా మన ముదిరాజే బిడ్డ. ఇవాళ మనకి ఇవాళ ఇంత అనుకూలంగా మనకు అన్ని రకాలుగా సహకారం చేశారు. అంటే ఇవాళ మనోళ్ళు ఎవరో మనకు తెలవాలనే దాంతో మెపా స్టార్ట్ చేసినాం. ఇవాళ ఒక కలెక్టర్ ఆఫీస్ పోయినా అయ్యా మన ముదిరాజు బిడ్డ వచ్చిండే తెలవాడిని పని చేసి పెట్టి ధరైన పాస్బుక్ అంటే ఎక్కియాలంటే వెంటనే ఎక్కి ఇట్లా జిల్లాలోని అన్ని ఆఫీసులలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరినీ కలిపి ఒక డైరీ తయారు చేసినాం. ఒక 1000 మంది తోటి ఎక్కడికి పోయినా అది చూసుకొని ఆఫీస్ పోతే అందులో మన ముదిరాజ్ బిడ్డ ఉన్నాడు అంటే ఆడు పోవాలి, మనం పని చేసుకునే దాంతో స్టార్ట్ చేసినాం. ఇవాళ ఈ మెపా సంస్థ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మరి దాంట్లో ఫౌండర్ మెంబర్స్ వారి యొక్క శక్తిని వారి తెలివిని అంతా ఉపయోగించి ఇవాళ ఈ సంఘాన్ని తయారు చేసినాం. ఇది రేపు మీ ఊరికి వస్తుంది. మీరందరూ కూడా ఇంట్లో సభ్యత్వం తీసుకోవాలి. మీరందరూ కూడా ఇంట్లో ఒక సైనికుల్లాగా పనిచేయాలని మరొకసారి తెలియజేసుకుంటూ